మనం మరి ఫస్ట్ లెసన్ అయినటువంటి భారత రాజ్యాంగం గురించి తెలుసుకుంటున్నాము. మరి నిన్న మనం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాల్లో 3 యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. ఒకటి సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం, సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగము. రెండోది దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక. 3 అర్ధ సమైక్య దేశము లేక అర్ధ సమైక్యక విధానము. ఈ 3 గురించి మనం ఆల్రెడీగా తెలుసుకున్నాం. ఏ లెంగ్తీ రిటర్న్ డాక్యుమెంట్స్. అదేవిధంగా మరి మామూలుగా అదేవిధంగా రెండోది ఏంటంటే రెండో పాయింట్స్ ఏంటంటే మనకి మామూలుగా రిజిడిటీ ఫ్లెక్సిబిలిటీ. అదేవిధంగా మరి మూడోది ఏంటంటే మామూలుగా ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి ఎకానమీ అంటే ఇక్కడ మనకి అర్ధ సమైక్యక దేశం యొక్క అర్ధ సమైక్యక విధానాన్ని ఈ 3 గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. నాలుగోది గణతంత్ర ప్రభుత్వం. రిపబ్లికన్ గవర్నమెంట్. దీని గురించి మనం తెలుసుకుందాం. మెయిన్ భారత రాజ్యాంగం ప్రకారము గణతంత్ర యొక్క ప్రభుత్వం ఇది అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. మనం అమెరికా దేశ యొక్క రాజ్యాంగం ద్వారా గణతంత్ర యొక్క ప్రభుత్వ యొక్క విధానాన్ని మరి తీసుకోవటం అనేది జరిగింది. మెయిన్ అయితే ఇక్కడ ఈ గణతంత్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మామూలుగా భారతదేశంలో ఉన్న యొక్క అన్ని ప్రభుత్వ పదవులు, భారతదేశంలో ఉన్న యొక్క అన్ని యొక్క ప్రభుత్వ యొక్క పదవులు యోగ్యత ఆధారంగా ఇవ్వాలి. యోగ్యత ఆధారంగా ప్రభుత్వ పదవుల్ని ఇవ్వాలన్నమాట. వంశపారంపర్యంగా కాకుండా ఏంటి ఎవరైతే కష్టపడి చదువుకుంటారో, ఎవరైతే మేధా సంపత్తితో ఉంటారో అలాంటి వాళ్ళకి మరి ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఉద్యోగాలు, ప్రభుత్వ యొక్క పదవులు మరి ఇవ్వటం అనేది జరిగిందన్నమాట. అందుకని భారతదేశాన్ని ఏమంటే మరి గణతంత్ర ప్రభుత్వంగా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. రెండో పాయింట్ పార్లమెంటరీ ప్రభుత్వం. రెండో పాయింట్ ఇది పార్లమెంటరీ యొక్క ప్రభుత్వం అన్నమాట. ఈ పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క విధానము పార్లమెంటరీ గవర్నమెంట్ ఉంటుంది. ఈ పార్లమెంటరీ ప్రభుత్వ యొక్క విధానం మరి బ్రిటిష్ రాజ్యాంగం ద్వారా తీసుకోవడం జరిగింది. ఏ రాజ్యాంగం ద్వారా? బ్రిటిష్ రాజ్యాంగం ద్వారా తీసుకోవడం అనేది జరిగింది. బ్రిటిష్ యొక్క రాజ్యాంగంలో పార్లమెంటరీ యొక్క విధానం ఏ విధంగా అయితే ఉన్నదో, ఆడ విధి విధానాలు ఏ విధంగా అయితే ఉన్నాయో దాని ప్రకారము ఏంటి మన భారత రాజ్యాంగ నిర్మాతలు మరి ఆ యొక్క విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగిందన్నమాట. మరి బ్రిటిష్ రాజ్యాంగ విధానంలో పార్లమెంటరీ ప్రభుత్వ యొక్క విధానం ఏ విధంగా ఉన్నదంటే ఇక్కడ ఈ పార్లమెంటరీ ప్రభుత్వ యొక్క విధానంలో 2 రకాల యొక్క మరి కార్యనిర్వాహక యొక్క అధిపతులు ఉన్నారు. రెండు రకాల యొక్క కార్యనిర్వాహక అధిపతులు. ఒకటి నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతి, 2 వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. మరి నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతి భారతదేశంలో మరి రాష్ట్రపతిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రాష్ట్రపతికి నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతిగా చలామణి చేసే అధికారం ఉంది. వాస్తవ కార్యనిర్వాహక అధిపతి ఎవరు వస్తారంటే మన భారతదేశంలో ప్రధానమంత్రి మంత్రిమండలి అన్నమాట. ఇలాంటి ఒక విధానాన్ని భారతదేశంలో మరి తీసుకురావటం అనేది జరిగిందనమాట. మెయిన్ కాబట్టి పార్లమెంటరీ ప్రభుత్వ యొక్క విధానంలో 2 రకాల యొక్క అధిపతులు ఉన్నారు. ఒకళ్ళెవరు? నామమాత్ర యొక్క కార్యనిర్వాహక అధిపతి. భారతదేశంలో నామమాత్ర కార్యనిర్వాహక అధిపతి ఎవరు వస్తారు? రాష్ట్రపతి. 2 వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. భారతదేశంలో వాస్తవ కార్యనిర్వాహక అధిపతి ఎవరు వస్తారు? ప్రధానమంత్రి, ఆయన కింద పనిచేసే యొక్క మంత్రిమండలి మరి వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మెయిన్ అది. తర్వాత నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. భారత రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క ప్రాథమిక హక్కులు రాజ్యాంగం 3వ భాగంలో, ఎన్నో భాగంలో మనకి 3వ భాగంలో, రాజ్యాంగం 3వ భాగంలో 12వ యొక్క అధికరణ నుంచి 35వ యొక్క అధికరణలో మరి పొందుపరచడం అనేది జరిగిందన్నమాట. ఆ అధికరణలో పొందుపరిచారు. భారత రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగం 3వ భాగంలో 12వ యొక్క అధికరణ నుండి 35వ యొక్క అధికరణలో మరి ప్రాథమిక హక్కుల గురించి మరి వివరించడం అనేది జరిగిందన్నమాట.
అయితే రాజ్యాంగం ప్రారంభంలో మనకు రాజ్యాంగం ఎప్పుడు ఏర్పడింది? 1950 జనవరి 26 మన రాజ్యాంగం మామూలుగా అమలైంది. భారతదేశానికి రాజ్యాంగం అమలైంది అన్నమాట మీరు. మరి అయితే ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక హక్కులు 7 యొక్క ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి 1 సమానత్వ హక్కు, 2 స్వాతంత్ర హక్కు, 3 పీడనాన్ని నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్ర హక్కు, 5 సాంస్కృతిక విద్యావిషయక హక్కు, 6 ఆస్తి హక్కు, 7 రాజ్యాంగ పరిహార హక్కు. మొత్తం 7 హక్కులు ఉన్నాయి. సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, సాంస్కృతిక విద్యావిషయక హక్కు, ఆస్తి హక్కు, 7ది రాజ్యాంగ పరిహార హక్కు అన్నమాట. ఈ యొక్క 7 హక్కుల్లో రాజ్యాంగం ప్రారంభంలో ఉన్నాయి. మధ్యలో ఆస్తి హక్కుని తీసివేశారు. రాజ్యాంగం నుంచి చట్టబద్ధ హక్కుగా దాన్ని తీసేయటం జరిగింది మన మధ్యలో 1976 సంవత్సరంలో. ఆస్తి హక్కుని తొలగించడం అనేది జరిగింది. మిగిలిన హక్కులు ఎన్ని ఉన్నాయి? 6 హక్కులు ఉన్నాయి. సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, సాంస్కృతిక విద్యావిషయక హక్కు, 6వది మరి రాజ్యాంగ పరిహార హక్కు అన్నమాట. ఈ హక్కులు మరి రాజ్యాంగం ప్రకారము ఎన్నో భాగాలు ఉన్నాయి? 3వ భాగం. ఎన్నో అధికరణ ఇక్కడి నుంచి ఉన్నాయి? 12వ అధికరణ నుంచి 35 యొక్క అధికరణలో పొందుపరిచారు రాజ్యాంగం యొక్క పుస్తకంలో. 12వ అధికరణ నుంచి 35 యొక్క అధికరణలో పొందుపరచడం అనేది జరిగింది అన్నమాట. ఇవి న్యాయబద్ధంగా ఉంటాయి ప్రాథమిక హక్కులు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ఇంగ్లీష్లో ఏముంటుందని? ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం మేము. ఫండమెంటల్ డ్యూటీస్ మరి రాజ్యాంగం ప్రకారం ఇవి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 51A అధికరణలో పొందుపరిచారు ప్రాథమిక విధుల్ని, ఫండమెంటల్ డ్యూటీస్ని. కొన్ని చెప్పుకున్న వాటిలో మన జాతీయ పతాకాన్ని, భారత రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం. అదే జాతీయ పతాకాన్ని, జాతీయ యొక్క మరి గీతాన్ని, భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించటం. అలాగనే స్వాతంత్ర ఉద్యమ యొక్క నాయకులు ఉంటారు, వాళ్ళ యొక్క ఆశయాన్ని స్మరించుకోవటం. మనం స్వాతంత్ర ఉద్యమ యొక్క నాయకులు ఉంటారు, మహాత్మా గాంధీ ఇలాంటి యొక్క మహానుభావులు ఉంటారు. వాళ్ళ యొక్క ఆశయాల్ని మనం నెరవేర్చుకోవటం. శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవటం. స్త్రీల పట్ల గౌరవంగా చూడటం. హింసని విడనాటం. అడవులు, నదులు, సరస్సుంటి వీటిని కాపాడటం. వన్యప్రాణుల్ని కాపాడటం. ఇంకా మొదలుగున్న యొక్క మరి అనేకమైన యొక్క విధులు ఇవి ఉన్నాయన్నమాట. ఇవి సుమారుగా ఎన్నుంటే ఇప్పటివరకు చూస్తే 11 యొక్క ప్రాథమిక విధులు ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి అన్నమాట. తర్వాత 7వది ఏక పౌరసత్వం. ఇంగ్లీష్ ఏమంటుంది? సింగిల్ సిటిజన్షిప్ అన్నమాట, ఏక పౌరసత్వం. ఈ భారతదేశంలో మరి కులాలు, మతాలు, వర్గాలు వేరువేరుగా ఉంటాయి. మనం చూస్తూనే ఉండవు. మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ భాష మాట్లాడతారు? తెలుగు భాష. ఒరిస్సా ఉంది. ఒరిస్సాలో ఏ భాష మాట్లాడతారు? ఒరియా భాష. కర్ణాటక కన్నడం భాష. మహారాష్ట్ర మరాఠీ భాష. కేరళ మలయాళీ భాష. ఇలా రకరకాల యొక్క భాషలు ఉండే భారతదేశంలో. అలాగే కులాలు ఉండే, రకరకాల కులాలు, భాషలు, కులాలు, మతాలు కూడా వేరుగా ఉండే భారతదేశంలో. జాతులు వేరుగా ఉన్నాయి, తెగలు వేరుగా ఉన్నారు, ప్రాంతాలు వేరుగా ఉన్నాయి. అంటే భారతదేశంలో ఏముందాడా? భిన్నత్వం ఉన్నది. భిన్నత్వం ఉంది భారతదేశం. అందరికీ సమానమైన హక్కులు కావాలి, అందరికీ సమానమైన రక్షణ కావాలి, అందరికీ సమానమైన సౌకర్యాలు కావాలి. అందుకని మన భారత రాజ్యాంగ నిర్మాతలు చేశారంటే ఏక పౌరసత్వాన్ని తీసుకురావడం జరిగింది భారతదేశం.
వాస్తవంగా అయితే భారతదేశం అనేది సమైక్యక విధానం, సమైక్య ప్రభుత్వం, సమైక్యక విధానంలో మరి ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఇప్పుడు అమెరికా దేశం ఉందనుకోండి, అది ద్వంద్వ పౌరసత్వం. అంటే ద్వంద్వ పౌరసత్వం అంటే రాష్ట్రానికి ఒక పౌరసత్వం ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయితే నివసిస్తాడో ఆ పౌరుడు ఆ రాష్ట్ర పౌరసత్వం ఉండాలి. అదేవిధంగా మరి దేశంలో ఉంటున్నాడు కనుక మరి దేశ పౌరసత్వం ఉంటుంది. 2 పౌరసత్వం ఉంటాయి, రాష్ట్ర పౌరసత్వం, దేశ పౌరసత్వం. అట్లా దాన్ని ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అయితే సమైక్యక విధానం కనుక దేశాల్లో మరి వాస్తవంగా అయితే ద్వంద్వ పౌరసత్వమే ఉంటుంది. మన భారతదేశం కూడా సమైక్యక విధానమే. వాస్తవంగా అయితే 2 పౌరసత్వాలు ఉండాలి, వద్దా? ఉండాలి. కానీ మన భారత రాజ్యాంగ నిర్మాతలు ద్వంద్వ పౌరసత్వం కంటే ఏక పౌరసత్వం ఉంటే మేలనే ఉద్దేశంతో మరి ఏక పౌరసత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కులాలు, మతాలు, వర్గాలు వేరుగా ఉండే, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలి మనం, ఆడ భాషలు వేరుగా ఉంటాయి, జాతులు వేరుగా ఉంటారు, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అందరికీ మేలు జరిగే విధంగా మరి ఈ యొక్క ఏక పౌరసత్వాన్ని తీసుకురావడం అనేది జరిగింది భారతదేశ యొక్క ప్రజలకి. మేము రెండోది వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. భారతదేశంలో ఈ యొక్క వయోజన ఓటు హక్కు కుల మత వర్గంతో సంబంధం లేకుండా ఎవరికైతే 18 సంవత్సరాలు నిండిన యొక్క వ్యక్తులు ఉంటారో, ఎవరికైతే 18 సంవత్సరాలు నిండిన యొక్క పౌరులు ఉంటారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, 18 సంవత్సరాలు దాటిన యొక్క ప్రతి ఒక్క పౌరుడికి మరి భారత రాజ్యాంగం ప్రకారము ఓటు హక్కుని కల్పించారు. ఏ హక్కుని కల్పించారమ్మా? ఓటు హక్కుని అనేది కల్పించారు మీరు. అది మెయిన్. తర్వాత లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్. భారతదేశంలో ఇందాక మనం చెప్పాం, మతాలు, కులాలు వేరువేరుగా ఉన్నాయి, జాతులు వేరుగా ఉన్నాయి. మరి భారతదేశంలో కూడా అనేక మతస్థులు ఉన్నారు. మరి అనేక మతస్థులు ఉన్నారు కనుక వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం, అందరికీ ఇబ్బంది కలగకుండా, అందరికీ ఎలాంటి యొక్క లోటుపాట్లు లేకుండా భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా గుర్తించారు. అన్ని మతాలు సమానమే, ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించలా. భారతదేశంలో ఒక మతాన్ని అధికార మతంగా గుర్తించాలనుకోండి, ఆ మతానికి సంబంధించిన యొక్క పౌరులకే రాజకీయ పదవులు, ఉద్యోగ పదవులు, సంక్షేమ పదవులు, అనేక మరి సంక్షేమ యొక్క పథకాలు అన్నీ వాళ్ళకే అందుతాయి. ఇప్పుడు ఉదాహరణగా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్లో అధికార మతం ఇస్లాం మతం. ఆడ ఇస్లాం మతస్థులకే అవకాశాలు ఉంటాయి. రాజకీయ పదవులు కావాలన్నా, ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, సంక్షేమ పథకాలు కావాలంటే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అధికార మతంగా గుర్తించారు పాకిస్తాన్ దేశాన్ని. అధికార మతంగా ఏది గుర్తించారు? ఇస్లాం మతాన్ని గుర్తించారు. అంటే అది ఒక మతేక రాజ్యం. ఆడ లౌకిక రాజ్యం అంటూ లేదు. అంటే ఒక మతస్థులకి న్యాయం జరిగిద్దా? ఆడ మిగిలిన మతస్థులకి న్యాయం జరిగిద్దా? మిగిలిన మతస్థులకి మరి ప్రభుత్వం సంబంధించిన అనేక సంక్షేమ యొక్క పథకాలు కానీ, అలాగనే ఉద్యోగాలు కానీ, మరి అనేక పదవులు కానీ, అనేక సౌకర్యాలు కానీ, అనేక హక్కులు కానీ వాళ్ళు పొందగలుగుతారా? మిగిలిన మతస్థులు పొందలేరాడ పాకిస్తాన్లో. కానీ మన భారతదేశంలో దాన్ని కూడా మరి రాజ్యాంగంలో చేర్చుకొని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ముందు చూపుతోటి వాళ్ళు ఏం చేశారంటే, మన వాళ్ళు మరి బ్రిటిష్ వారి కాలంలో అనేక కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు పడ్డారు, అవస్థలు పడ్డారు. దాన్ని బేరే చేసుకొని మన భారత రాజ్యాంగ నిర్మాతలు, మేధావులు ఏం చేశారంటే, భారతదేశంలో హిందూ మతానికి సంబంధించిన యొక్క వ్యక్తులు ఎక్కువ ఉన్నారు, అయినా సరే హిందూ మతస్థులు ఎక్కువ ఉన్నారు భారతదేశం, అయినా సరే మిగిలిన మతస్థులు ఉన్నారు. మిగిలిన మతస్థులు ఇస్లాం మతస్థులు, క్రిస్టియన్ మతస్థులు, పార్సీక మతస్థులు, ఇలా అనేక రకాల యొక్క మతస్థులు ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగిద్ది, వాళ్ళ యొక్క హక్కులు కోల్పోతారు, వాళ్ళకి కావాల్సిన యొక్క ప్రభుత్వ పదవులు పొందలేరు, వాళ్ళకి కావాల్సిన యొక్క మరి రాజకీయ పదవులు పొందలేరు, వాళ్ళకు అనేక రకాలుగా మరి ఇబ్బందులు గురవుతారు అనే ఉద్దేశంతో మన భారత రాజ్యాంగ యొక్క నిర్మాతలు ఏం చేశారంటే లౌకిక అనే పదాన్ని తీసుకొచ్చారు. ఈ లౌకిక పదం ఈ మధ్య కారణం 76 సంవత్సరాల మీద ఏంటి మరి ఈ లౌకిక అనే పదాన్ని తీసుకొచ్చేసి మరి భారతదేశంలో అన్ని మతస్థులు సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క లౌకిక రాజ్యాన్ని భారతదేశంగా గుర్తించడం అనేది జరిగిందన్నమాట. తర్వాత 10వ స్వతంత్ర న్యాయశాఖ.
ఏం న్యాయశాఖ? స్వతంత్ర న్యాయశాఖ. ఇంగ్లీష్లో ఏమంటుందండి? ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. లౌకిక రాజ్యం ఇంగ్లీష్లో ఏమంటాము? సెక్యులర్ స్టేట్. స్వతంత్ర న్యాయశాఖ. సమైక్య వ్యవస్థలో, మన సమైక్యక వ్యవస్థలో మరి రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. మరి అలాగనే రాజ్యాంగం దుర్వినియోగం కాకుండా స్వతంత్రమైన న్యాయశాఖ అవసరం, మనకి అత్యంత అవసరం భారతదేశంలో. ఎందుకంటే భారతదేశంలో 3 వ్యవస్థలు ఉన్నాయి, 3 శాఖలు ఉన్నాయి. శాసన నిర్మాణ శాఖ ఒకటి, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. మరి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, ఈ 2 శాఖలు చేసే అధికార యొక్క దుర్వినియోగాన్ని అడ్డుకొనుటకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత అవసరం. ఈ 2 శాఖల వాళ్ళు ఏం చేస్తారంటే మరి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, అనేక తప్పిదాలకు పాల్పడకుండా ఉండటం కోసము మరి మన భారతదేశంలో స్వతంత్ర న్యాయశాఖను తీసుకురావడం అనేది జరిగిందన్నమాట. దేశ స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు, ఇలాంటివి తీసుకురావడం అనేది జరిగిందన్నమాట. మేము నెక్స్ట్ పాయింట్, ఆదేశిక నియమాలు లేక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగం ప్రకారము ఆదేశిక నియమాలు లేక సూత్రాలు 4వ భాగంలో 36వ అధికరణ నుండి 51 వరకు అధికరణలో పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగం ప్రకారమే. ఈ ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ దేశ రాజ్యాంగం ద్వారా పొందుపరిచారు మనోళ్ళు. ఏ దేశ రాజ్యాంగం ద్వారా? ఐర్లాండ్ యొక్క రాజ్యాంగం ద్వారా పొందుపరచడం అనేది జరిగిందన్నమాట ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాల యొక్క విధి విధానాలు ఏంటంటే వృద్ధులకు పింఛన్లు ఇవ్వటం, పేదవాళ్ళకి జీవన ఉపాధి కల్పించడం, వృద్ధులకి పింఛన్లు ఇవ్వటం. కార్మికులు ఉంటారు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, కర్షకులు ఉంటారు, వాళ్ళకి విశ్రాంతిని ఇవ్వటం ఏంటి మరి ఇలాంటి యొక్క విధి విధానాలు ఈ యొక్క ఆదేశిక నియమాల్లో ఉంటాయన్నమాట. ఈ ఆదేశిక నియమాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు, ఏం కాదు. రాజ్యాంగంలో కానీ మరి ఖచ్చితంగా ఉండాలని నియమాలు లేవు. మనం ఇప్పుడు సపోజ్గా ఒక యొక్క వృద్ధుడు ఉన్నాడు, ఒక రోడ్డు దాటాలి ఏంటి, నన్ను రోడ్డు దాటియాలని అక్కడున్న యొక్క మరి పౌరులను అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారు, దయచేసి రోడ్డుని ఏం చేస్తారు, దాటిస్తారు. కొంతమంది అంతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినంత మాత్రాన అతనికి శిక్ష పడిద్దా? శిక్ష పడదు. మరి ఇతను ఆల్రెడీగా సాయం చేసినంత మాత్రం ఇతనికి ఏమైనా బహుమతి ఇస్తారా? ఏమి ఇయ్యరు. అంటే ఇక్కడ ఆదేశిక నియమాలు అంటే అది మెయిన్. పేదవాళ్ళని ఆర్థికంగా ఆదుకోవటం, వృద్ధులకి పింఛన్లు ఇవ్వటం, పేద ప్రజలకు కానీ మరి కూలీలకు అంటే జీవన ఉపాధిని కల్పించటం ఏంటి, ఇలాంటి యొక్క విధి విధానాలవి ఉంటాయన్నమాట దీంట్లో. తర్వాత దిశభా విధానం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. ఈనాడు ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. ఆదేశ నియమాలు రాజ్యాంగంలో ఎన్నో భాగాలు ఉన్నాయి? 4వ భాగం. ఎన్నో అధికారం కాంచి 36 అధికారం నుంచి 51 అధికారంలో పొందుపరచడం అనేది జరిగిందన్నమాట. రెండోది దిశభా విధానం, బైకామరలిజం. భారత రాజ్యాంగం ప్రకారము మంది సమైక్యక విధానం కనుక 2 సభలు ఉండి భారతదేశంలో, 1 లోక్సభ, 2 రాజ్యసభ. 1 లోక్సభ, 2 రాజ్యసభ. లోక్సభ ప్రజల చేత, లోక్సభలో ఉండే సభ్యులు ఎవరు వస్తారంటే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ యొక్క సభ్యులు లోక్సభలో ఉంటారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ యొక్క సభ్యులు ఎవరుంటారు? లోక్సభలో ఉంటారు. రాజ్యసభలో ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడ్డ యొక్క సభ్యులు ఉంటారు. ప్రజల చేత పరోక్షంగా ఉండే యొక్క సభ్యులు ఉంటారు, పరోక్షంగా ఎన్నుకోబడ్డ యొక్క సభ్యులు ఉంటారు. లోక్సభ ప్రజలకు ప్రాధాన్యత వహిస్తుంది. లోక్సభ ప్రజలకు ప్రాధాన్యత వహిస్తుంది. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాధాన్యత వహిస్తుంది. రాజ్యసభ ఏదైనా రాష్ట్రాలకు ప్రాధాన్యత అనేది వహిస్తుంది. కనుక మన భారత రాజ్యాంగం ప్రకారము భారత రాజ్యాంగంలో ఎన్ని సభలు ఉన్నాయి? 2 సభలు ఉన్నాయి. 1 లోక్సభ, 2ది రాజ్యసభ.
లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకని భారతదేశం ఏమన్నాము? ద్విసభా విధానము అన్నాం. ఏ సభా విధానం? ద్విసభా విధానం అని అన్నాం అన్నమాట. నెక్స్ట్ పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టాలు. పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టాలు మనం భారత రాజ్యాంగం ప్రకారము పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టాలను 73 యొక్క అధికరణలు 74 యొక్క అధికరణలో పొందుపరిచారు. రాజ్యాంగంలో పొందుపరిచారు. 73, 74 యొక్క అధికరణలో ఈ యొక్క పంచాయతీరాజ్ మున్సిపాలిటీ యొక్క విధి విధానాల గురించి ఈ యొక్క అధికరణలో పొందుపరచడం అనేది జరిగింది. ప్రపంచంలో మరి ఎక్కడ ఏ యొక్క దేశ యొక్క రాజ్యాంగంలో కూడా ఈ పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టాలు ఈ విధంగా పొందుపరచాలి. రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా చేయలేదన్నమాట. ఒక మన భారతదేశంలోనే మరి ఇది చేయటం అనేది జరిగిందన్నమాట. మేము దీన్ని బట్టి మరి ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఫస్ట్ పాయింట్ ఏంది? సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగము. సుదీర్ఘమైన యొక్క లిఖిత రాజ్యాంగం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామని చెప్పా? ఏ లెంగ్తీ రిటర్న్ డాక్యుమెంట్. రిటర్న్ డాక్యుమెంట్స్ మనం ఏంటి దీంట్లో మరి ఎన్ని అధికారాలు ఉన్నాయి భారతదేశంలో? భారత రాజ్యాంగం ప్రకారము ఈ యొక్క లిఖిత రాజ్యాంగంలో మరి ఎన్ని అధికారాలు ఉన్నాయని చెప్పి మనం రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని చెప్పాము? 395 రాజ్యాంగం ప్రారంభంలో ఏంటి 8 షెడ్యూలు 22 భాగాలు రాజ్యాంగం ప్రారంభంలో చెప్పారు. అలానే రాజ్యాంగం మరి ప్రస్తుతం వచ్చేసరికి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి? మనకి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని ఉన్నాయి అంటే 444 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 444, 12 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి మెయిన్. అయితే ఈ యొక్క లిఖిత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న యొక్క రాజ్యాంగం ఎన్ని పేజీలు కలిగి ఉంది? 300 పేజీలు కలిగి ఉన్నది. ఎన్ని పేజీలు కలిగి ఉంది? 300 పేజీలు కలిగి ఉంది. ప్రస్తుతం మరి ఇప్పటివరకు భారత రాజ్యాంగం ప్రకారము భారత రాజ్యాంగం ఏర్పడి మనకి 70 సంవత్సరాలు అయింది. ఈ 70 సంవత్సరాల యొక్క కాలంలో మరి ముఖ్యంగా ఎన్నిసార్లు సవరించారు భారత రాజ్యాంగాన్ని? 123 సార్లు. ఎన్నిసార్లు సవరించారు? 123 సార్లు సవరించడం అనేది జరిగింది. 123 సార్లు సవరించడం నేను. తర్వాత రెండోది దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక. రిజిడ్, ఇంకోటేది ఫ్లెక్సిబిలిటీ కాన్స్టిట్యూషన్. ఏ కాంబినేషన్ రిజిడ్ ఫ్లెక్సిబిలిటీ కాన్స్టిట్యూషన్ మేడం. ఇక్కడ దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక ఉంది భారతదేశం. అంటే కొన్ని అంశాలు దృఢమైన అంశాలు అంటే మరికొన్ని అంశాలు అదృఢమైన అంశాలు. దృఢమైన అంశం అంటే ఏంది? దృఢమైన రాజ్యాంగం అంటే ఏంది? రాజ్యాంగంలోని అంశాలను మార్చడానికి వీల్లేదు. రాజ్యాంగంలోని అంశాలు మార్చడానికి వీల్లేని యొక్క అంశాలు ఏమంటాము? దృఢ రాజ్యాంగ అంశాలు అంటాము. దృఢ అంశాలు అంటాం మేము. అదృఢం అంటే రాజ్యాంగంలోని అంశాలను మార్చడానికి వీలు ఉన్న యొక్క అంశాలు ఉంటాయి. వీలు ఉన్న యొక్క అంశాలు ఆ అంశాలు అంటాము అదృఢ యొక్క అంశాలు అంటామన్నా. ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం మేము ఏంటి అది. దీన్ని బట్టి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు మొత్తం ఎన్ని పాయింట్లు మనకి? 13 ఉన్నాయి. 1 సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగము, 2 దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక, 3 అర్ధ సమైక్య దేశము, 4 గణతంత్ర ప్రభుత్వము, 5 పార్లమెంటరీ ప్రభుత్వము, 6 ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు, 7 ఏకపౌరసత్వము, 8 వయోజన ఓటు హక్కు, 9 లౌకిక రాజ్యము, 10 స్వతంత్ర న్యాయశాఖ, 11 ఆదేశిక నియమాలు లేక సూత్రాలు, 12 ద్విసభా విధానము, 13 పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టాలు. ఇది ముఖ్యమైన మరి పాత రాజ్యాంగంలో ముఖ్యమైన యొక్క క్వశ్చన్ ఇదే మెయిన్ 10 మార్క్స్ క్వశ్చను. ఇది ఒకసారి మెటీరియల్లో చూసుకొని జాగ్రత్తగా చదువుకుంటే మనకి 10 మార్క్స్ పడతాయి అన్నమాట. ఓకేనా? ఎనీ డౌట్ ఏమన్నా? సార్